ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చూడాలంటే గురుబలం చాలా మంచిగా ఉందండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం గురు మహర్దశ చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతకంలో. ఎక్కడ పోయినా మాత్రం అదృష్ట రేఖ ఉన్నది వారి జాతక బలంలో. మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉన్నది వారి పేరు మీద. గృహ నిర్మాణం కావచ్చు, లేదా వ్యాపార స్థానం కావచ్చు, కుటుంబ అభివృద్ధి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, అలాగే చేసే పని గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ఎక్కడ పోయిన వారికి విజయం వరించే అవకాశం ఉంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కులంలో పోయినా, స్నేహితుల్లో పోయినా, సన్నిహితుల్లో పోయినా, మిత్రుల్లో పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. శత్రువుల పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారు కొన్ని అరిష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం నరఘోష అధికంగా ఉన్నది. రెండవది మాత్రం ఆవేశం ఎక్కువ ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారి జాతక బలంలో. కాబట్టి ఆవేశం తగ్గించుకుంటే చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయి. పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది వారి పేరు మీద. కానీ మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం గురుబలం నడుస్తుంది. చాలా వరకు శుభయోగం ఉంటుంది. 10 మందిని మంచి దారి చూపించే యోగం ఉంటుంది వారి జాతక బలానికి. మరి జ్యోతిష బలంలా అది ధనపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, చేసే వృత్తిపరంగా కావచ్చు, లేదా మాత్రం సమాజపరంగా కావచ్చు, 10 మందికి మంచి దారి నడిపించే అవకాశం ఉంటుంది. కానీ నష్టం చేసే అవకాశం అయితే ఉండదు వారి జాతక బలంలా. వడ్డీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర వ్యాపారంలో కూడా పార్ట్నర్షిప్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో మాత్రం టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలంలో. అలాగే విద్య విషయంలో ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇంకా శ్రావణ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి నక్షత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఉన్నది వారి జ్యోతిష బలంలో. శ్రావణ నక్షత్రం వారి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా చంద్రమహారదర్శ జాతకం ఉంది. ఎక్కడ పోయినా అన్నం ఉంటుంది వారి జాతక బలంలో. అని ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవి మహారదర్శ జాతకం కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి వారి జాతకం మీద. ఆ నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం కొన్ని కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఆ సూర్యనారాయణ మూర్తిని పూజ చేయడం మంచిది, విష్ణుమూర్తిని పూజ చేయడం మంచిది, విష్ణు సహస్రనామాలు చదవడం చాలా వరకు మంచిది. వ్యాపార విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే బుధ మహర్దశలో పుట్టిన వారైతే మాత్రం వ్యాపారంలో తిరుగు ఉండదండి. కానీ మాత్రం శని మహర్దశలో పుట్టిన వారైతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. అష్ట కష్టాలు పడైన మాత్రం అష్టైశ్వర్యాలు సాధించే అవకాశం ఉంటుంది. బుధ మహర్దశ అంటే మాత్రం 5వ తేదీ కానీ, లేదా మాత్రం ముఖ్యంగా 14వ తేదీ కానీ, లేదా 23వ తేదీలో పుట్టిన వారికి, అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం బుధవారం రోజు పుట్టిన వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది.